రే రమణ్జీ ఓ మంచి ఊపున్న పాట పాడరా. నీకేందిరా ఎగసగాలుగా అనిపిస్తుందా? ఎగసకాలేంది మామ, 4G అయిపోయి 5G వెళ్ళే కాలంలో ఇంకా దయ్యం చెట్టు బొంగు ఏంది మామ ఇవన్నీ. ఇది నిజం రా, నమ్మన్రా. అసలు ఏంటన్నా ప్రాబ్లము? అరే నీకెందుకురా, ఒక పూట ఉండి హైదరాబాద్ వెళ్ళేవాడివి. అన్న ఏమన్నా ప్రాబ్లం అసలు? ఏం లేదు, నువ్వు ఆగరా. మీకే ఈడికే కాదు అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తా, అది వినండి. నిడిగల్లు అనే చిన్న ఊరు ఉందిరా. అన్న ఇంత ఉంటుందా? కాస్త పెద్దదేరా. ఇంత ఉంటుందా మరి? అరే అన్న సారీ. ఆ ఊర్లో ఒక బాలు అనే ఒక కుర్రోడు ఉన్నారా. ఊరికి మొత్తానికి ఒకటే అన్న ఉండేది? అరే నీ ఆత్రాన్ని కాస్త మడిసి జోలు పెట్టుకోరా కాసేపు. ఒకరోజు బాలు పక్కన వాళ్ళు ఉన్న తమ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నారా. ఉన్నట్టుండి చీకటి పడిపోయింది. చుట్టూ భయంకరమైన శబ్దాలు. అప్పుడు దాకా ధైర్యంగా ఉన్న బాలు గుండెల్లో భయం మొదలైంది. వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినిపించసాగింది. ఉన్నట్టుండి కుండపోతుగా వర్షం పడుతుంది. అక్కడ చుట్టుపక్కల చూసే ఒక పురాతనమైన చెట్టు కనిపించింది. బాలు దాని కిందకి వెళ్ళాడు. దాని కింద వెళ్ళగానే పక్కనున్న శబ్దాలన్నీ ఆగిపోయాయి. విచిత్రం అనిపించింది బాలుకి. అలాగే తను చేయి బయటికి పెట్టి చూశాడు. వాన కూడా ఆగిపోయింది. బాలు అక్కడ ఒక 2 నిమిషాలు ఉండి లేచి వస్తుండగా ఎవరో తన గొంతు పట్టుకున్నట్టు అనిపించింది. కాసేపు తటపటాయించాడు, అటు ఇటు చూశాడు, సాయం కోసం అర్జించాడు అందరినీ. కానీ ఎవరు రాలేదు. తర్వాత 10 నిమిషాలకి బాలు మరణించాడు అక్కడికక్కడే. నిజంరా మామా. ఆపరా, నువ్వు గుద్దితే గూగుల్ మ్యాప్ కూడా గుర్తుపట్టలేని పొజిషన్లో పడతావు. నా తెలుసురా, మీరు నమ్మరని. అదే న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ పేపర్లో వచ్చిందా? ఏమో మరి. అది ఫ్రెండ్స్ మీద నమ్మకం లేదు కానీ న్యూస్ పేపర్ అనేసరికి నమ్మకం కుదిరింది. సరేరా, నువ్వు న్యూస్ పేపర్లో వచ్చింది అంటున్నావు. రేపు చూద్దాం, రేపు తీసుకున్నా న్యూస్ పేపర్లో వచ్చిందో రాలేదో. తీసుకొని వస్తా, రేపు చూపిస్తాగా మీకు. అగండి, ఇదేనారా నువ్వు చెప్పిన చెట్టు? ఇదేరా. ఈ చెట్టును చూస్తా అంటే అంత సీనం కనబడట్లేదు మా నాకు. సీన్ కనిపించడానికి ఇది సినిమా కాదురా, చెట్టు ప్రాణాలతో చెలగటం. అంత సీన్ లేదు కానీ దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగానే ఉండు. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనే చనిపోతారు అంటావు? అంతే. కాదు, ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేనేమైనా పడుకొని వస్తే నీకేమైనా అభ్యంతరమా? నీకెందుకు మామ, నేనున్నా కదా మామ, నేను వెళ్తా. రే ఆగురా, నీకెందుకురా, నేనున్నా కదా, వెళ్ళు.
ఆయనే మళ్ళీ ఇక్కడికే తీసుకొని వచ్చారు ఏంద్రా? మామ నాకు పోయినసారి వచ్చినప్పుడు ఎందుకో చాలా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిందిరా. ప్రశాంతత ఏందిరా స్వామి, ప్రాణాలు పోతుండే నువ్వు. ఆ ప్రశాంతత మీరు మనం అంతా కలిసి అనుభవిద్దామని ఇక్కడికి వచ్చాము. అందరం టపా కట్టిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ముందలే నాకు సంసారం ఉందయ్యా, పిల్లని నేను రాను, నేను పోతున్నా. ఏం కాదు రా, రే ఉన్నాం కదరా, మేము వెళ్తున్నాం రా. రే మీరందరూ కలిసి నన్ను చంపేసేటట్టున్నారు ఇద్దరు కలిసి. రే వద్దురా, ముందలే ప్రాణాలు పోతాయి. రారా, అరే చెట్టు కింద కూర్చుంటే ప్రాణాలు పోతాయి. వద్దురా, అరే వద్దురా, నేను చచ్చిపోవాలను. కూర్చోరా. అరే ముందలే ఇక్కడ 5-6 మంది చనిపోయారంటరా. నేను 6-7 అని మాత్రం కానరా బాబు. అరే మేము ఉన్నాం కదరా నీకు తోడు. అరే వద్దురా, అరే నేను వెళ్ళిపోతారా. 10 రోజుల క్రితం మనం ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు వీడు ఇబ్బంది పడ్డాడు, గుర్తుందా? కానీ మనం ఇంతసేపు ఇక్కడే కూర్చున్నా కూడా ఎవరికి ఏం కాలేదు. అలా ఏం అనిపించట్లేదు, ఒకసారి ఆలోచించు. అవును, అప్పుడు మనం వచ్చినప్పుడు ఒక్క నిమిషానికే తారుమారు అయిపోయింది సురేంద్ర పరిస్థితి. ఇప్పుడు ఏంది ఇంతసేపు ఉన్నా ఏం కావట్లేదు? మేబీ దయ్యం నిద్రపోయి ఉండొచ్చు ఈ టైంలో. దయ్యం లేదు ఏం లేదురా మామ. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే, చూస్తా అంటే అంత సీన్ కనబడట్లేదు మామ నాకు. సీన్ కనిపించడానికి ఇది సినిమా కాదురా, చెట్టు ప్రాణాలతో చెలగటం. అంత సీన్ లేదు, కానీ దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగానే ఉండు. హలో ప్రవీణ్, ఎక్కడున్నావు? ఏం లేదు, నిన్న రాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళాం కదా, ఎందుకో మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం అనిపిస్తుందిరా. నీకేం అభ్యంతరం లేదుగా? సరే అయితే ఎప్పుడు వెళ్దాం? ఓకే అయితే నేను 10 minutesలో వస్తాను, రెడీగా ఉండి వెళ్దాం. మామా నేను నిన్న వచ్చాను కదా మామ, వచ్చాక నాకెందుకో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే కొద్దీ శ్వాస మెల్లగా డౌన్ అవుతున్నట్టు అనిపించింది మామ. నాకెందుకో ఈ చెట్టు దగ్గర ఏదో డిఫెక్ట్ ఉందనిపిస్తుంది మామ. సరే ఒకసారి చెక్ చేసి వద్దామా? సరే పద మామ, సరౌండింగ్ అంతా చూసొద్దాం. సరే. అరే ఆ చెట్టు కొమ్మ ఒకటి బీక్రా, మనం ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకుందాం. ల్యాబొరేటరీలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్ చేసాము. చివరికి మాకు అర్థమైంది ఒక్కటే, ఆ చెట్టుకి ఒక రకమైన డిసీజ్ సోకింది. జనరల్గా ప్రతి చెట్టు నైట్ పూట కార్బన్ డైఆక్సైడ్ని, పగలపూట ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. కానీ ఈ చెట్టు జనరల్గా రిలీజ్ చేసేదానికంటే 90% ఎక్కువగా CO2ని రిలీజ్ చేస్తుంది. దీని కారణంగా ఈ చెట్టు కింద రాత్రిపూట ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ చెట్టు కింద కూర్చున్న ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 10 రోజుల్లో కంప్లీట్గా నివారించబడుతుంది. ఇది 11వ రోజు. సో ఇది జరిగింది. ఇంతకుముందు చెట్టుకు ఊరేసుకున్న అమ్మాయి తర్వాత ఈ చెట్టు కింద మరణించిన వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఈ జనాల మూఢనమ్మకాలు మాత్రమే. అర్థమైందా? సరే ఇంకెళ్దామా? ఇదంతా విన్న తర్వాత ఈ ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుందిరా.